వెల్కమ్ టు శ్రద్ధ ట్యుటోరియల్. టెట్ మరియు టీఎస్లో భాగంగా మనం ఈరోజు 7th క్లాస్ సోషల్లోని మూడో పాఠమైన చెరువులు భూగర్భ జలాలు అనే పాఠంలోని బుల్లెట్ పాయింట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాకతీయులు వీళ్ళు తెలంగాణలో వేలాది చెరువులను నిర్మించిన పాలకులు. నీరటి అంటే చెరువులోని నీరుని సక్రమ వినియోగానికి ప్రత్యేకంగా నియమించుకునే వ్యక్తి. చెరువులోని పూడిక మట్టి పంట పొలాలకు ఎరువుగా వేస్తారు. రామప్ప చెరువు ఎక్కడుంది? జయశంకర్ జిల్లాలో ఉంది. మిషన్ కాకతీయ యొక్క ప్రధాన లక్ష్యాలు చెరువుల పూడికలు తీయడం, మరమ్మతులు చేయడం, చెరువు కట్టల నిర్మాణాలను చేపట్టడం. చేపలు పట్టే కుటుంబాలు బెస్త, గంగపుత్ర, గూండ్ల, ముదిరాజు, తెనుగు. బేతవోలు గ్రామం సూర్యాపేట జిల్లాకు దగ్గరలో ఉన్న కోదాడలో ఉంది. బేతాళరెడ్డి ఎవరంటే కాకతీయుల యొక్క సామంతరాజు. వీరలదేవి బేతాళరెడ్డి భార్య. వీరలదేవి చెరువుకు మరొక పేరు ఈర్లదేవ చెరువు. చెరువుకు రక్షణగా ఉండే దేవతలు కట్టమైసమ్మ, గంగమ్మ. చెరువులో ఉండే చేపలు జెల్లలు, కొడిపలు, చందమామలు, కుంటుముక్కలు, పులిశలు, ఇసుకదొందులు, పాపెరలు, గుండ్రపర్కలు, గరియపిల్లలు, కొరమేనులు, వాలుకలు. కృత్రిమ చేపల్లో ముఖ్యమైనవి మొరిగే, రవ్వు, బొచ్చే. దీన్నే కట్ల అని అంటారు. చిన్న పరుషకు లేదా సన్నపు వలకు ఉండే కన్నులు 30 కన్నులు. అదేవిధంగా పెద్ద పరుషకు అంటే దొడ్డు వలకు ఉండేటి ఎన్ని 60 కన్నులు ఉంటాయి. విసిరే వల చెరువులో నీరు తక్కువగా ఉన్నప్పుడు వాడుతారు. కచ్చు వల లేదా బెండ్లు వల. ఇది చాలా తేలికగా ఉండి చాలా దూరం వరకు నిలకడగా ఉండే నీటిలో తెప్పలపై పరిచి వస్తారు. లోతైన ప్రాంతాలలో చేతి వలను విసిరి పట్టుకోలేని సందర్భాలలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. కచ్చు వలకి విసిరే వలకి తేడా ఇది. 1 హెక్టార్ అంటే 2.5 ఎకర్స్. మత్స్యకారుల సహకార పరపతి సంఘం అంటే చేపలు పట్టుకోవడానికి ఈ సంఘంలో ఖచ్చితంగా సభ్యత్వం తీసుకోవాలి. భూగర్భ జలాలు అంటే ఏంది? భూగర్భ అంటే వాన నీరు ఇంకి ఇసుక రాతి పొరల మధ్యకు చేరుకుంటుంది. ఈ ఇసుక రాతి పొర మధ్య నీటి భాగాన్ని భూగర్భ జలము అని అంటారు. మృదువైన రాతి పొర. పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరను మృదువైన రాతి పొర అంటారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న పొరలు ఇసుక రాతి పొరలు. ఇసుక రాళ్ళు మట్టితో కూడిన భూమి పొరలు. తెలంగాణలో ఎక్కువ భాగంలో ఉన్న పొరలు ఏంటంటే రంధ్రాలు లేని గట్టి రాతి పొరలు, గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలు. రంధ్రాలు లేక గట్టిగా ఉండే రాతి పొరలు కొన్ని గ్రానైట్, కడప, సున్నపు రాతి పొరలు వంటివి రంధ్రాలు లేక గట్టిగా ఉంటాయి. భూగర్భ జలాలు ఇలాంటి రాయి పై భాగాన నిలిచి ఉంటాయి. ఎందుకంటే ఈ రాయి అడుగు భాగాన నీరు చేరదు. వీటిని నీరు చేరని గట్టి రాతి పొర అంటారు. తెలంగాణలోని చాలా మండలాల్లో ఉండే రాతి పొరలు ఏంటి అంటే గ్రానైట్ పొరలు కానే కావు. కడప రకానికి చెందిన సున్నపు రాతి పొరలు. ఇవి కఠినమైన పొరలు కానీ వీటికి పగుళ్ళు ఉంటాయి కాబట్టి నీరు నిల్వ ఉండే వీలుంది. జలస్తరం అంటే భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరనే మనం ఏమంటారంటే జలస్తరం అంటారు. భూగర్భ జలం మట్టాన్ని వాటర్ టేబుల్ కూడా అని పిలుస్తారు. భూగర్భ జలాల మట్టాలు స్థిరంగా ఉండవు. వానాకాలంలో పైకి, ఎండాకాలంలో అడుగుకు పోతాయి. గొట్టపు బావులు యంత్రాల సహాయంతో తవ్వుతారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక, ఒండ్రుమట్టి పొరలు ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం నదిలోని నీటిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బావులు తవ్వడం సులభం. వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు నీటి నిలకడను పెంచే ప్రయత్నాలు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళి డీప్గా చర్చిద్దాం. భూమి మీద ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి చెరువులను మన పూర్వీకులు తవ్వించారు. ఎక్కువగా చెరువులను తవ్వించింది ఎవరు అంటే కాకతీయులు. ఈ బృహశిల యుగంలోనే చెరువులను నిర్మించి వీటి ద్వారా నీటిని వ్యవసాయానికి వినియోగించుకునేవారు. ఎవరంటే కాకతీయులు. చెరువులను ఎలా నిర్మించారు? చెరువులను సాధారణంగా వాళ్ళకు అడ్డంగా కట్టి వాటిని గోడ కట్టి నిర్మించేవారు. గోడ కట్టిన ఆ గోడకు ఒకవైపున నీరు నిల్వ ఉండి చెరువులు కుంటలు ఏర్పడతాయి. చెరువులను రాజులు, సైన్యాధ్యక్షులు లేదా నాయకులు నిర్మించేవారు. ఎక్కువ సందర్భాల్లో ఆ గ్రామ ప్రజలే స్వయంగా నిర్మించుకునేవారు. నీరటి వాడు అంటే నీరు కట్టే మనిషి
నీటిని సక్రమంగా వినియోగానికి ప్రత్యేకంగా నియమించుకునే ఒక మనిషిని నీరటి అంటారు. నీరటివాడు కాకతీయుల కాలంలో ఉండే చెరువుల రక్షగా ఉండేవాడు. కాకతీయుల కాలంలో ఎవరు? నీరటివాడు. చెరువులు ఎలా అవసరమవుతాయి? చెరువు దగ్గరలోని బావుల్లో నీటి మట్టం పెరగడానికి ఉపయోగపడతాయి. చెరువుల వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం, భూమి కోతను నివారించడం. ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని పంట పొలాలకు ఎరువులుగా వేస్తారు. పూడిక అంటే బావులు, చెరువులు, కాలువలు వంటి జలాశయాలు అంతర్భాగం మట్టితో నిండిపోవడం. పూడిక అంటే చెరువు గ్రామస్తుల అందరి ఉమ్మడి ఆస్తి. ఈ రోజుల్లో కనుమరుగుతున్న చెరువులు. గత 20-30 సంవత్సరాలుగా చెరువులను నిర్లక్ష్యం చేయడం వలన చెరువులు అనేది తగ్గిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే రామప్ప చెరువు జయశంకర్ జిల్లాలో ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మిషన్ కాకతీయ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే 47,000 చెరువులలో పూడిక తీయడం, మరమ్మతులు చేయడం, చెరువులు కట్టల నిర్మాణాలలో చేపట్టడం ఈ యొక్క మిషన్ కాకతీయ యొక్క ప్రధాన లక్ష్యాలు. దీని ట్యాగ్లైన్ ఏంది? మన ఊరు మన చెరువు. చెరువులు చేపలు పట్టడం ఎవరు వాడతారు ఎక్కువ? బెస్తవారు, గోండ్లవారు, ముద్రాజ్, తెనుగువారు. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి గ్రామం పేరు ఏంటంటే బేతవోలు గ్రామం. ఇది సూర్యాపేట దగ్గరలో కోదాడకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కాకతీయుల యొక్క సామంతరాజు బేతాళరెడ్డి పేరు మీదుగా ఈ గ్రామానికి బేతవోలు అనే పేరు వచ్చింది. ఇతను ఎవరు? కాకతీయుల యొక్క సామంతరాజు. బేతాళరెడ్డి తన భార్య వీరలదేవి పేరు మీద ఈర్లదేవచెరి లేదా వీరలదేవి చెరువు నిర్మించడం జరిగింది. ఈ చెరువు 3,000 ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి త్రవ్వించినప్పటికీ నేడు 1,900 ఎకరాల భూమి మాత్రమే సాగునీరు అందిస్తుంది. ఇక్కడ చెరువుల కట్ట మీద కట్టమైసమ్మ, గంగమ్మ చెరువుకు రక్షణగా ఉండే దేవతలు. వీళ్ళకు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పెద్ద పండుగను కూడా నిర్వహిస్తారు. బేతవోలు గ్రామంలో బెస్తా లేదా గంగపుత్ర మరియు ముద్రా తెగలకు చెందిన 600 కుటుంబాలు ఉన్నాయి. వీటిలో కేవలం 60-70 కుటుంబాలు మాత్రమే చేపలు పట్టడం వీరి యొక్క ప్రధాన జీవనాధారం. చేపలు వివిధ రకాలుగా ఉంటాయి. గతంలో చెరువులో వివిధ రకాలైన చేపలు లభించేవారు. గతంలో లభించేది ఏంటంటే బుడ్డబర్కలు, జల్లెలు, కొడిపెలు, చందమామలు, కుంటుముక్కులు, పులిశలు, ఇసుక దొందులు, పాపెరలు, గండ్రపరకలు, గుర్రె పిల్లలు, కొరమీనులు, వలువలు. ఈ కాలంలో ఈ రకమైన చేపలు అంతరించిపోయాయి. వ్యవసాయ భూముల్లో అధికంగా వాడుతున్న క్రిమిసారక మందులు, రసాయనిక ఎరువుల కారణాల వల్ల ఈ చేపలు కనుమరుగవుతున్నాయి. నేడు కృత్రిమ చేపల పెంపకం కేంద్రాల్లో చేపల పిల్లల సీడ్ను ఉత్పత్తి చేసి చెరువులోకి వదిలి పెంచుతున్నారు. కృత్రిమ చేపల్లో ముఖ్యమైనవి మెరిగే, రవ్వు, బొచ్చె లేదా దీన్ని కట్ల అంటారు. 4వది బంగారు తీగ. ఈ 4 కృత్రిమ చేపల్లో ముఖ్యమైనవి ఏంది? మెరిగే, రవ్వు, బొచ్చె లేదా కట్ల, బంగారు తీగ. వలలు రకాలు మనం ఇందాక చర్చించుకున్నాం కదా. వలలు 2 రకాలు: విసిరే వల, దొడ్డు వల, సన్న వల ఇలా ఉంటాయి. చిన్న పరిషకు అంటే 30 కన్నులు ఉంటాయి. పెద్ద పరిషకు అంటే దొడ్డు వల 60 కన్నులు ఉంటాయి. వలలకు ఇనుము లేదా సీసంతో చేసిన పూసలు ఉంటాయి. సన్నపు వల బరువు తక్కువగా ఉంటుంది. సన్నపు వలతో చిన్న చేపలు, రొయ్యలు పడతారు. దొడ్డు వల బరువు ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల నుండి 5 కిలోల వరకు బరువున్న చేపలను పట్టడానికి దొడ్డు వల వాడతారు. సన్నపు వల, దొడ్డు వల తయారీకి వాడే దారం, నూలు వేరుగా ఉంటుంది. చేపలు పట్టడానికి 2 రకాలైన పద్ధతులను వాడతారు. ఒకటి విసిరే వల, 2వది కచ్చు వల. చెరువులో నీరు తక్కువగా ఉన్నప్పుడు వాడేవి విసిరే వలలు. చాలా తేలికగా ఉండి చాలా దూరం నిలకడగా ఉండే నీటిలో తెప్పలపై వెళ్ళి పరిచి వస్తారు. లోతైన ప్రాంతాల్లో చేతి వలను పట్టుకోలేని సందర్భంలో ఏ వలను మనం ఇక్కడ కచ్చు వలను చూడడం జరుగుతుంది. చేపలు పట్టడం ఎలా? ఉదయాన్నే వెళ్తారు. కొంతమంది థర్మాకోల్తో తయారు చేసిన తెప్పలపై నీటిపై ప్రయాణిస్తూ
చాలా లోతుగా వెళ్ళి కచ్చు వల లేదా బెండ్లు వలను వేసి చేపలు పడతారు. అమ్మగా మిగిలిన కొన్ని చేపలను ఎండబెట్టి ఎండు చేపలను తయారు చేస్తారు. మత్స్యకారుల సహకార పరపతి సంఘం. చెరువుల్లో చేపలు పట్టడానికి పరపతి సంఘంలో సభ్యత్వం ఉండాలి, లేదంటే చెరువులో పట్టుకోవడానికి అవకాశం ఇవ్వరు. దీనిలో సభ్యత్వం చెరువు కింద ఉన్న ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా నిర్ణయిస్తారు. 1 హెక్టార్ అనగా 2.5 ఎకరాలు ఒకరు సభ్యులుగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ పరపతి సంఘంలో 339 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ బేతవోలు గ్రామంలో. బేతాళరెడ్డి ఎవరికి సామంతరాజు? కాకతీయులకి. కాకతీయుల కాలంలోనే ఏమొచ్చినాయి? చెరువుల తవ్వకం వచ్చింది. ఇది గుర్తుంచుకోవాలి. వాళ్ళలో ముఖ్యమైన చెరువును సంరక్షించడానికి ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? నీరటివాడు. ఈ విధంగా మనం రీకాల్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. ఈ సంఘం చెరువులకు ఉపయోగించుకున్నందున మత్స్యశాఖ 2,35,000 రూపాయలను చెల్లిస్తారు. సంఘమే చేపపిల్లలను కొని చెరువుల్లో వదిలి వీటి సంరక్షణ కూడా చూస్తుంది. వచ్చిన లాభాలను సభ్యులందరికీ సమానంగా పంచుతుంది. ఇటీవలి కాలంలో చేపల కేంద్రం నుండి చేప పిల్లల సీడ్స్ కొనే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల చేపలు పట్టేవారు వ్యాపారస్తుల నుండి రుణాలు తీసుకుంటున్నారు. ఈ వ్యాపారస్తులే చేప పిల్లల సీడ్ని చెరువుల్లో వదిలి వారే ధర నిర్ణయించి కొంటున్నారు. ఈ ధర అసలు ధరలో 10 నుండి 20% మాత్రమే ఉంటుంది. భూగర్భ జలాలు మనం సంరక్షించుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారానే మనకు బోరుబావుల ద్వారా మనం వెలికి తీస్తున్నాం. ఇవి ఇలా రక్షించుకోవాలి. భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండాలంటే మెయిన్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. భూగర్భ జలాలు ఎండిపోకుండా మనం చాలా చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పొరలు మనం చూడవచ్చు. కొన్ని గ్రానైట్, కడప, సున్నప్రాతి వంటి గట్టిగా ఉంటాయి. వీటిలోకి నీరు చేరదు. భూగర్భ జలాలు అలాంటి పై భాగాన్ని నిలిచి ఉంటాయి. ఎందుకంటే ఈ రాయి అడుగు భాగం నీటి చేరదు. వీటిని గట్టి రాతి పొరలు అంటారు. ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఇలాంటి గట్టి రాతి పొరలు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. రాష్ట్రంలో నదుల పక్క గల కొన్ని ప్రాంతాల్లో ఇసుకరాలు, మట్టితో కూడిన భూమి పొరలు ఉన్నాయి. ఈ భూమి పొరల్లో కూడా నీరు చేరుతుంది. ఈ భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను జలస్తరం అంటారు. ఈ నీటి పొర మందం ఆ ప్రాంతంలో లభించే భూగర్భ జలాల నాణ్యతను నిర్ధారిస్తుంది. ఇదంతా జలమట్టం, దీని వాటర్ టేబుల్ అని అంటారు. ఇందాక చర్చించినట్టే శిలలు, భూగర్భ జలాలు చూద్దాం. తెలంగాణలోని భూమి లోపల పొరల్లో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో ఉంది. కానీ ఈ పొరల పైభాగంలో సుమారు 20 మీటర్ల పగులు ఉండి అక్కడ నీరు చేరి ఉంది. వీటిలో చాలా రాతి పొరలు 50 నుండి 100 మీటర్ల వరకు పగులు ఉంటాయి. ఈ పగుల్లో కూడా నీరు చేరి ఉంటుంది. మనం తవ్వే బావులు ఈ పొరల్లో నీటిని పొందడానికి ఉపయోగపడతాయి. కానీ యంత్రాల సాయంతో తవ్వే గుట్ట బావులు లోతైన పగుల వరకు పోయి అక్కడ నీటిని వెలికి తీయడానికి సహాయపడతాయి. తెలంగాణలో చాలా మండలాల్లో రాతి పొరలు ఎక్కువ, గ్రానైట్ పొరలు కావు. ఇలాంటి శిలల క్రింద భూగర్భ జలాలు తక్కువగా ఉంటాయి. కానీ కడప రకానికి చెందిన సున్నపు రాతి పొరలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇవి కూడా కఠినమైనవే, కానీ వాటికి పగుళ్ళు ఉంటాయి. కాబట్టి వాటిలో నీరు నిల్వ ఉండేందుకు వీలుంది. ఈ పగుల్లో కొన్ని ప్రాంతాల్లో జలాలు లభిస్తున్నాయి. కృష్ణా, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో మందమైన ఇసుక, ఒండ్రు మట్టిలు ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం నదులు నీటిపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో సాధారణంగా భూమి మట్టానికి 5 నుంచి 7 మీటర్ల లోతులో పుష్కలంగా నీరు లభిస్తుంది. అందుకే ఇక్కడ బావులు తవ్వడం చాలా సులభం. భూగర్భ జలాలను తిరిగి పొందడం. రాళ్ళు, చెట్టు, గడ్డి లేని భూమిపై నీరు వేగంగా ప్రవహించి వాగుల్లో, వంకల్లో కలుస్తుంది. అక్కడి నుండి నదిలోకి చేరుతుంది. కానీ వాననీటి ప్రవాహాన్ని మొక్కల పెంపకం ద్వారా లేదా ఆనకట్టల ద్వారా నిల్వ చేస్తే ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాల్లో కలిసే అవకాశం ఉంది. కొండ వాళ్ళ మీద గడ్డి పెంచి కట్టెలు కట్టి ఎక్కువ కాలం పెంచి నీటిని నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల భూగర్భ జలాలను తిరిగి పొందవచ్చు. మెయిన్గా భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండేది ఏంటంటే ఇక్కడ ఇచ్చింది చూసుకోవచ్చు. మొక్కల పెంపకం, చెట్లను పెంచడం, ఆనకట్టలను నిర్మాణాన్ని పెంచడం, గడ్డిని పెంచడం. భూగర్భ జలాలు ఎట్లా పెంచుతామంటే ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు. మనం ఈ ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇంతే. భూగర్భ జలాల నాణ్యత. భూగర్భ జలాలు సాధారణంగా అనేక ఖనిజాలతో కలిసి ఉంటాయి. ఈ నీరు ఒక్కొక్కప్పుడు ఉప్పుగాను, మరొకప్పుడు తీయగాను ఉంటాయి. ఈ తేడాకు కారణం
భూగర్భ జలాల్లో ఈ స్టేట్మెంట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఏంటంటే భూగర్భ జలాలు సాధారణంగా ఖనిజాలతో కలిసి ఉంటాయి. ఈ నీరు ఒక్కొక్కప్పుడు ఉప్పగాను మరొకప్పుడు తీయగాను దీనికి గల కారణం ఏంది అని అంటాడు. అంటే ఈ భూగర్భ జలాల్లో కలిసిన ఖనిజాలు. ఈ ఖనిజాలు భూమి అడుగు భాగాన ఉన్న రాతి పొరలు మట్టి పొరల నుండి లభిస్తాయి. కాబట్టి నీటి రుచి స్వభావం ఆ నీటిలో కలిసే ఖనిజ లవణాల మీద ఆధారపడి ఉంటుంది. తెలంగాణలోని అనేక మండలాల్లో నీటిలో ఉప్పులో ఫ్లోరైడ్, ఇనుము, నైట్రైడ్ మొదలైనవి ఉన్నాయి. ఖనిజ లవణాలు ఎక్కువ మొత్తాలు ఏవేమి? ఉప్పు, ఫ్లోరైడ్, ఇంకేంటి క్లోరైడ్, ఇనుము, నైట్రైడ్. ఇటువంటి నీరు తాగితే ఎముక దంతాల వ్యాధులు వస్తాయి. మనకు నల్గొండ డిస్ట్రిక్ట్ చూసినట్లయితే అక్కడ ఫ్లోరైడ్ బాధితులు చాలామంది చూడవచ్చు. ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్ల ఆ విధంగా దానికి కారణం ఏంటంటే భూగర్భ జలాల్లో కలిసిన ఖనిజ లవణాలు. ఏం కలుస్తుంది అక్కడ? ఫ్లోరైడ్, ఉప్పు, ఇట్లా ఇవి కలవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. అటువంటి నీరు తాగితే ఎముక దంతాల వ్యాధులు వస్తాయి. విచ్చలవిడిగా ఉపయోగించే క్రిమి సంహారక మందులు, మురికి నీరు కలయితో నీరు అపరిశుభ్రమవుతుంది. నదులలో, నీటిలో, భూగర్భ జలాల్లో కూడా ఇది ఒక ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. కానీ ఇప్పుడు భూగర్భ జలం భూమిపై హక్కు గల కొంతమంది ఉపయోగిస్తున్నారు. భూగర్భ జలాలున్న ప్రాంతాల్లో భూమి యజమాని ఎక్కువ నీటిని వాడుకొని పక్కవారికి నీరు మిగలకుండా చేస్తున్నాడు. కొంతమంది లోతైన బావులను తవ్వి నీటి మొత్తాన్ని లాగి నీటి మట్టం పడిపోవడం చేయడం వల్ల సమీపంలోని బోరుబావులు ఎండిపోతున్నాయి. ఇలా కొనసాగితే బోరుబావులు ఉన్న వాళ్ళు తోడుకోవడానికి భూగర్భ జలాలు లభించవు. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? చెరువులు ఎవరు తవ్వించారు? కాకతీయులు. కాకతీయుల సామంతరాజు ఎవరు? బేతాళారెడ్డి పేరు మీదకి ఏమొచ్చింది? బేతవోలు అనే గ్రామం వచ్చింది. ఇందులో చేపలు పట్టేవారు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? గాండ్ల ఉంటారు, బెస్తవాళ్ళు ఉంటారు, తెనుగోళ్ళు ఉంటారు. ఇట్లా ఈ విధంగా వాళ్ళు చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తారు. అందులో వలలు ఉంటాయి, విసిరే వల ఉంటుంది. పద్ధతులు విసిరే వల ద్వారా పట్టవచ్చు, లేదంటే కచ్చు వల ద్వారా పట్టవచ్చు. ఈ విధంగా చిన్న పరుసకేమో 30 కన్నులు ఉంటాయి, పెద్ద పరుసకేమో 60 కన్నులు ఉంటాయి. ఈ విధంగా మనకి మెయిన్గా పాయింట్ భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉండడానికి ఏమేమి చేయాలి? గడ్డిని పెంచాలి, చెట్లను పెంచాలి, మొక్కలను పెంచాలి, ఆనకట్టల నిర్మాణాలు చేపడితే భూగర్భ జలాలు ఇంకిపోకుండా అంటే భూగర్భ జలాల్లోకి నీరు చేరుతుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తెలంగాణలో ఎక్కువ ఏ రాతి పొరలు ఉన్నాయంటే గట్టి రాతి పొరలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విధంగా మన శ్రద్ధ ట్యుటోరియల్ మీకు ఎల్లప్పుడూ కొన్ని మెయిన్గా TET-DS సంబంధించి తెలంగాణ వాళ్ళకి మనం ఫ్రీగా ఈ యూట్యూబ్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. ఇదే కాకుండా మన షార్ట్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. యూట్యూబ్ షార్ట్స్లో మెయిన్గా ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ మెయిన్గా ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని తెలియడానికి యూట్యూబ్ షార్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని కాబట్టి మన బాధ మనకే తెలుస్తుంది. కాబట్టి మనం పంచుకుంటే ఇంకా ఎక్కువ ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని నమ్మకంతో మీ ముందుకు తీసుకెళ్తున్నాను. శ్రద్ధ ట్యుటోరియల్ టెట్ మరియు డిఎస్సి. థ్యాంక్ యూ వెరీ మచ్.